ఇప్పుడు శీఘ్రస్ఖలన సమస్య, ప్రిమిచ్యూర్ ఎజాక్యులేషన్ అనేటువంటి సమస్య, త్వరగా అయిపోవడం అనేటువంటి సమస్య చాలామంది మగవారిలో మన భారతదేశంలో కనిపిస్తూనే జరుగుతుంది. దీనికి గల ప్రధాన కారణం పూర్వకాలంలో అంటే ఒక 25 సంవత్సరాల క్రితం వరకు ఏమనుకునే వాళ్ళంటే త్వరగా అయిపోవటం అనేది ఒక మానసిక పరమైనటువంటి సమస్య, దానికి కొంచెం కౌన్సిలింగ్ తీసుకుంటే సరిపోతుంది అనేటువంటి ఆలోచనలో ఉండేవారు. కానీ దానిలో శాస్త్రీయతంగా మనం కనుక ఆలోచించినట్లయితే దానికి ఒక మంచి క్లాసికల్ సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. అవి శారీరకపరమైనటువంటి కారణాల వల్ల కూడా శీఘ్రస్ఖలన సమస్య వస్తుందని శాస్త్రీయంగా ఆధారపూరితమైనటువంటి స్టాటిస్టిక్స్ మనకి ఇప్పుడు లభిస్తున్నాయి. అంటే శీఘ్రస్ఖలనం అంటే ముందుగా ఏమిటి, దేన్ని శీఘ్రస్ఖలనం అన్నది అనేది మనం ఫస్ట్ గమనించుకోవాలి. చాలామంది మగవారిలో ఉన్నటువంటి అపోహ కానివ్వండి, ఒక భావన కానివ్వండి ఏంటంటే ఎంతసేపు చేయాలి అని వాడికి ఒక డెఫిషన్ అంటూ ఉండదు. ఇంతసేపు చేయాలి, ఇంతసేపు చేస్తే మనం మంచిగా ఉన్నట్టు, ఇంత తక్కువ చేస్తే మనం శీఘ్రస్ఖలన సమస్యతోనో లేదంటే అంగస్తంభ సమస్యతోనో బాధపడుతున్నట్టు అనేటువంటి ఒక అవగాహన అనేది చాలామంది పెద్దవారికి కూడా ఈ యొక్క అవగాహన అనేది లేకుండా ఉండటం అనేది మేము చూస్తున్నాం. శీఘ్రస్ఖలన సమస్య అంటే శాస్త్రీయంగా ఎవరైతే మగవారికి అంగప్రవేశానికి ముందే స్ఖలనం అయిపోవటం కానీ, లేకపోతే అంగప్రవేశం జరిగిన తర్వాత 1 నిమిషం లోపే స్ఖలనం అయిపోవటాన్ని కానీ శీఘ్రస్ఖలనం అని అంటారు. అంతేగాని ఎవరైతే మగవారు 2 నుంచి 3 నిమిషాలు అంగప్రవేశం తర్వాత మంచిగా శృంగారంలో పార్టిసిపేట్ చేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి మగవారు నార్మల్గా ఉన్నట్లే లెక్క. వారికి ఇంకా పట్టుత్వం పెంచుకోవడానికి కావాలంటే మెడికేషన్స్ కానీ లైఫ్ స్టైల్ కానీ మార్చుకోవటం వల్ల ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే మగవారు శీఘ్రస్ఖలనంతో అతిగా బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితమైనటువంటి చికిత్సలు, కౌన్సిలింగ్ 2 అవసరం వస్తాయి. ఇప్పుడు అసలు ఈ శీఘ్రస్ఖలన సమస్య అనేది శాస్త్రీయంగా ఎలా చెప్తావు అని కనుక మీరు అడిగితే, శాస్త్రీయంగా ఆయుర్వేదం ప్రకారం వాతం అనేది శరీరంలో ఎక్కువైనప్పుడు ఆ వాతం యొక్క లక్షణాలు అతిగా అంగం యొక్క పూర్వ చర్మంలో, అంగం యొక్క ముందు భాగంలో పూర్వ చర్మంలో ఈ వాతం అనేది అతిగా అవటం వల్ల అక్కడ హైపర్ సెన్సిటివిటీ ఏర్పడుతుంది. ఈ హైపర్ సెన్సిటివిటీ వలన మగవారికి అంగం గట్టిపడుతుంది. అంగప్రవేశం చేయడానికి ఎప్పుడైతే వారు ముందుగా ఇలా పట్టుకుంటారో వెంటనే అక్కడున్న హైపర్ సెన్సిటివ్ వలన బ్రెయిన్ నుంచి వచ్చినటువంటి కమాండ్స్ వీక్ అవటం, బ్రెయిన్కు ఉన్నటువంటి ఆ కమాండ్ ఏదైతే ఉంటుందో ఆ కమాండ్ లోపించడం వలన ఇక్కడ హైపర్ సెన్సిటివిటీ వలన త్వరగా అయిపోతుంది, వెంటనే ఎజాక్యులేషన్ అనేది అయిపోతుంది. సో ఇది ముఖ్యమైనటువంటి కారణం ఆయుర్వేదం ప్రకారం. ఇకపోతే ఇంకా శాస్త్రీయంగా మనం తెలుసుకోవాలంటే శరీరంలో కొలెస్ట్రాల్ శాతం బాగా పెరగటం వలన రక్తంలో ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అతిగా చేరి అంగానికి రక్తాన్ని సరఫరా చేసేటువంటి, మంచి రక్తాన్ని సరఫరా చేసేటువంటి రక్తనాళాల్లో, అంటే ఆర్టరీస్ అంటారు వాటిని, ఈ ఆర్టరీస్లో ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ వెళ్ళి చేరటం వలన అక్కడ హైపర్ సెన్సిటివిటీ ఏర్పడుతుంది అంగం పూర్వచర్మం. దీనివల్ల ఇందాక నేను చెప్పినట్లు అంగం గట్టిపడి ఎప్పుడైతే అక్కడ పట్టుకుంటాడో వెంటనే అక్కడ వాడికి హైపర్ సెన్సిటివిటీ ఏర్పడి ఎజాక్యులేషన్ త్వరగా అవడానికి అవకాశం ఉంది. ఇకపోతే
యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా ఉండటం వల్ల కానీ, ప్రోస్టేట్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ అవటం వల్ల కానీ, టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేటువంటి హార్మోను, మగవారికి ఉండాల్సినటువంటి హార్మోన్ బాగా తగ్గటం వల్ల కానీ, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేటువంటి ఒక మానసిక పరమైనటువంటి ఆందోళన అనేది ఈ శీఘ్రస్ఖలనానికి ప్రధాన కారణాల కింద మనం చెప్పుకోవాలి. అంటే ఈ కారణాలు మనం 3 రకాలుగా డివైడ్ చేయాలి. శీఘ్రస్ఖలనానికి ఉన్నటువంటి ఏదైతే ముఖ్య కారణాలు మనం చెప్పుకోవాలో వాటిని 3 రకాలుగా మనం చూడాలి. మొదటిది మానసిక పరమైనటువంటి కారణాలు, మానసిక కారణాలు. రెండవది శారీరక పరమైనటువంటి కారణాలు. మూడవది మన ఆహారపు అలవాటు, మన లైఫ్ స్టైల్. మొదటిది మానసిక పరమైనటువంటి ఆందోళన, ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనే దానికి ముఖ్యమైనటువంటి కారణం మన అనుమానం, మన అపోహం. అంటే మన మీద మనకి పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవటం, కాన్ఫిడెన్స్ లేకపోవటం, అపోహలు, అంగం చిన్నగా ఉందని, పక్కవాడికి చాలా పెద్దగా ఉంది, నాకు చాలా చిన్న సైజుతో అంగం ఉందని కానీ, లేదంటే వాడు ఎక్కువసేపు పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, నేను కొంచెం తక్కువసేపు పర్ఫార్మెన్స్ చేస్తున్నాను అనేటువంటి భావన లోపల ఉండటం కానీ, ఇతరత్ర ఏదన్నా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కనుక డామినేట్ చేస్తుంటే దాన్ని వాడు శృంగారపరంగా వాడు అనుకుని నాకు శృంగారంలో కూడా తక్కువ పటుత్వం ఉంది అనేటువంటి భావనలోకి వెళ్ళటం వల్ల కానీ, ఇతరత్ర అంటే వేరే ఇప్పుడు ఉన్నటువంటి వైజ్ఞానికపరమైనటువంటి అంశాల్లో ఈ పాన్ సైజ్ చూడటం, బుక్స్ ఎక్కువ చదవటం, లేదంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం. ముఖ్యంగా హాస్టల్లో పెరిగేటువంటి యువత వీళ్ళు వేరే వాళ్ళతో ఎక్కువగా అంగం సైజ్ కంపేర్ చేసుకుని అంగం సైజ్ చిన్నగా ఉందనేటువంటి భావన. అదేవిధంగా ఇల్లీగల్ కాంటాక్ట్స్లో ఈ కోరికలు అణించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మగవారు కొంత వారు ప్రయత్నం చేయటం ఎవరినైనా కలవటానికి, ఆ సందర్భంలో ఆ పరిస్థితులు కానీ అట్మాస్ఫియరు ఆ పార్ట్నర్ సరైనటువంటి సహకారం ఇవ్వకపోవటం వల్ల ఆ ఆతృతలో త్వరగా అయిపోయింది అనుకోండి, వాడికి నేను సెక్స్ పనికిరాను అనేటువంటి ఆలోచన మైండ్లో ఫిక్స్ అవుతుంది. సో ఇది కంటిన్యూగా అలాగే మైండ్లో ఫిక్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కొంతమంది మగవారిలో సపోజ్ భార్యాభర్తలు ఉన్నారు, వారు రెగ్యులర్గా కలుస్తున్నప్పుడు బాగానే ఉంటాడు. ఒక 1 వీక్ గ్యాప్ వచ్చింది అనుకోండి, వాడు వారం రోజుల తర్వాత వచ్చి వారి భార్యతో కలిసినప్పుడు త్వరగా అయిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా శీఘ్రస్ఖలనం అనేటువంటి ఆలోచన వాడి మైండ్లో పడేటువంటి అవకాశం ఉంటుంది. కొద్దిగా స్ట్రెస్ వల్ల కూడా ఈ త్వరగా అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కారణాలు ఏవైతే ఉంటాయో ఈ కారణాలన్నీ మానసిక పరంగా వాళ్ళకి బలంగా ఏర్పడటం వల్ల వాళ్ళు ఎప్పుడైతే అంగప్రవేశానికి వెళ్తారో వెంటనే ఎజాక్యులేషన్ అయ్యేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. సో ఇది మానసిక పరమైనటువంటి కారణాల కింద మనం పరిగణించాలి. ఇక రెండవ అంశం శారీరక పరమైనటువంటి కారణాలు. ఇందాక ఆల్రెడీ మీకు నీట్గా చెప్పడం జరిగింది. శారీరక పరమైనటువంటి కారణాల్లో హార్మోన్ సమస్యలు కానీ, అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గటం, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అయినటువంటి సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, లంబార్ స్పాండిలోసిస్ కానీ, IBS ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేటువంటి ఒక పేగుల్లో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్, సో దీనివల్ల కానివ్వండి, లేకపోతే ఈ పైల్స్ ఫిస్టులా వీటి వల్ల కానివ్వండి, శరీరంలో అతిగా కొలెస్ట్రాల్స్ పెరగటం వల్ల కానివ్వండి, రక్తనాళాల్లో అంగానికి రక్తాన్ని సరఫరా చేసేటువంటి రక్తనాళాల్లో థిక్నెస్ పెరగటం వల్ల కానివ్వండి, రక్తంలో తేడా రావటం వల్ల కానివ్వండి, యూరినరీ మూత్రకోశ సమస్యలు ఎక్కువగా రిపీటెడ్గా అవటం వల్ల కానీ, సెక్సువల్లీ ట్రాన్స్మిట్ డిసీజ్ అంటే లైక్ ఈ గనేరియా కానీ, సిఫిలిస్ కానీ, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అనేటువంటి ఇన్ఫెక్షన్స్ అతిగా ఉండటం వల్ల కానీ, ఎగ్జిమా ఇంగ్యూనల్ రీజియన్లో ఎక్కువగా ఎగ్జిమా అనేటువంటి అంటే ఎక్కువ స్కిన్ ఇన్ఫెక్షన్స్, చెమట ఎక్కువగా ఉండటం వల్ల టెస్టికల్స్ దగ్గర బాగా ఇన్ఫెక్షన్ రావటం, సో దీనివల్ల కానివ్వండి, సో అదేవిధంగా ప్రోస్టేట్ గ్లాండ్లో ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి, ప్రధానంగా ఈ రకమైనటువంటి శారీరక సమస్యల వల్ల శీఘ్రస్ఖలన సమస్యలు దారితీస్తాయి. ఇకపోతే మన ఆహారపు అలవాట్లు, ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఈ ఆహారపు అలవాట్లో మొదటగా మనం తెలుసుకోవాల్సింది జంక్ ఫుడ్స్ మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఇందాక నేను చెప్పినటువంటి శారీరక అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ మన ఆహారపు అలవాట్లే ముఖ్య కారణాలు. శారీరక కారణాలు ఏవైతే మనం చెప్పుకుంటున్నామో వాటన్నిటికీ ప్రధాన కారణం ఈ మన యొక్క లైఫ్ స్టైల్. అదేవిధంగా మానసిక పరమైనటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో ఈ మానసిక కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ ఎమోషన్స్ వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవడానికి అవకాశం ఉంటుంది. చాలామందికి తెలియదు, మన ఎమోషన్స్ మన మానసిక పరమైనటువంటి పరిస్థితికి లింక్ అయి ఉంటాయి అన్నమాట. అంటే హార్మోన్స్కి ఎమోషన్స్కి లింక్ ఉందండి, ఇది చాలామందికి తెలియదు.
మానసిక పరమైనటువంటి ఆందోళన ఎక్కువైనప్పుడు ఖచ్చితంగా శరీరంలో వాతం అనేటువంటిది ఇంక్రీజ్ అవడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ వాత రోగమే ఈ శీఘ్రస్ఖలనం. ఇకపోతే ఈ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి లైఫ్ స్టైల్ ప్రాబ్లంలో ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మనం తీసుకున్నటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో సమతుల్యమైనటువంటి ఆహారం లేకపోవడం, అంటే వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మాంసాహారం కానీ ఏ టైంలో ఎప్పుడు తినాలి ఎలా తినాలి అనేటువంటి అవగాహన లేకపోవడం. ఇప్పుడున్నటువంటి మారుతున్న సమాజంలో ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఈ శీఘ్రస్ఖలనం సమస్య చాలా ఎక్కువగా వస్తుంది. అంటే ఆడ్ టైమ్స్లో భోజనం చేయడం కానివ్వండి, వారికి సరైనటువంటి వ్యాయామం లేకపోవటం వల్ల కానివ్వండి, అదేవిధంగా వారికి ఉన్నటువంటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా దానిలో స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ ఇవి చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. దానిలో ప్రధానంగా అతి ముఖ్యమైనటువంటి అలవాటు, ఒక డాక్టర్ని ఎప్పుడో కలుసుంటావు, ఎప్పుడైనా బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ వస్తే ఇదిగో పలానా టాబ్లెట్ వేసుకోమంటే అదే వాడతాము. లేదంటే సొంత వైద్యం, అప్పుడు నాకు యాంటీబయాటిక్ పనిచేస్తుంది కదా ఇప్పుడు మళ్ళీ అదే యాంటీబయాటిక్ కంటిన్యూ చేస్తూ ఉంటాం. లేకపోతే ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం సంబంధించినటువంటి ఎప్పుడైనా ఒక డాక్టర్ పెంటాప్రోజోల్ ర్యాంటాక్ ఇలాంటిది ఏమన్నా రాశాడు అనుకోండి, మీరు లైఫ్ టైం ఆ పెంటాప్రోజోల్ ర్యాంటాక్ పొద్దున పూట వేస్తూనే ఉంటారు. ఈ యాంటాసిడ్స్ పెంటాప్రోజోల్ లాంటివి కానీ ఈ యాంటాసిడ్స్ వాటెవర్ ఎలాంటి యాంటాసిడ్ అయినా శీఘ్రస్ఖలన సమస్యకి దారి చేస్తున్నట్టు మనం శాస్త్రీయంగా నిరూపితమైంది. స్టెరాయిడ్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ అతిగా వాడటం వల్ల శృంగార సమస్యలు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉందనేది మనకి శాస్త్రీయంగా నిరూపితమైనటువంటి అంశం. సో కాబట్టి సొంత వైద్యం మానుకోండి, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు తీసుకురావడం వల్ల శీఘ్రస్ఖలన సమస్య నుంచి బయటికి రావచ్చు అనేది చిట్కాల రూపంలో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి చికిత్సలు ఎలా ఉన్నాయి, ఈ చికిత్సలు తీసుకోవడం వల్ల మీరు ఏ రకంగా బయటకు రావచ్చు అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా ఈ శీఘ్రస్ఖలన సమస్య వల్ల ముఖ్యంగా భార్యాభర్తలు ఎంత బాధపడుతున్నారు, మగవాడి యొక్క ఆత్మస్థైర్యం ఎంత దెబ్బతింటుంది అనేది కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం.